ప్రార్థన. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలు యేసయ్యా. మమ్ము నిశ్చయముగా ఆశీర్వదించే దేవా, మా సరిహద్దులు విశాలపరిచే దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా నీ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యమును క్షేమమునిచ్చి మరి యొక్క శ్రేష్టమైన ఉదయకాలమునిచ్చినందుకు మీకే కృతజ్ఞతలు తండ్రి. ఏ పాటి వారమయ్యా, ఎందుకు పనికిరాని వంటి వారమైన మమ్ములను నీ కృపతో రక్షిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. అయ్యా, సంవత్సరాలు గడిచిపోతున్నా, ఆయుష్ తరిగిపోతున్న మారు మనసు లేని వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ వాక్యం ద్వారా వారితో మాట్లాడండి ప్రభువా. బ్రతికి ఉండగానే జీవితాన్ని మార్చుకుని ప్రతి పాపమును దోషమును ఒప్పుకుని పశ్చాత్తాపము కలిగి బాప్తిస్మం తీసుకునే బుద్ధిని ఇవ్వండి తండ్రి. బలము ఉండగానే 10 మందికి మీ ప్రేమను ప్రకటిస్తూ మీకు పనికి వచ్చే పాత్రలుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే వేదనలతో, బాధలతో, కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులతో, ఆర్థిక సమస్యలతో ఉన్నారో అట్టి వారందరికీ యేసయ్యా నీ నామములో విడుదల కలిగించండి అయ్యా. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని సెలవిచ్చిన దేవా, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత కలిగి చేయండి తండ్రి. శోధనలకు లొంగిపోతూ ముందుకు సాగలేని వారిని ఈ ఉదయకాల సమయంలో దర్శించమయ్యా తండ్రి. పోరాటములు గెలుచుటకు, శోధనలు జయించుటకు ఓర్పుతో, సహనముతో నీ రాకడ కొరకు కనిపెట్టుకొనుటకు మాకు సహాయము చేయము ప్రభా. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయేవారిగా కాకుండా, ఆధ్యాత్మిక జీవితంలో ఆగిపోయేవారిగా కాక, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడవైన నీ వైపు చూచుచు పందెంలో ఓపికతో పరిగెత్తే కృపను మాకు దయచేయము తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, వైద్యులు, పోలీసు వారు అనేక మంది చేస్తున్న ఉద్యోగములలో, వ్యాపారములలోనూ, వారి చేతి పనుల్లోని వారికి తోడుగా ఉండి వారిని ఆశీర్వదించండి తండ్రి. విలేకరులు, మీడియా, న్యూస్ పేపర్ సిబ్బంది వారిని దీవించండి అయ్యా. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి ప్రవ్వా. సముద్రంలో చేపలు పట్టే జాలర్లను దీవించి వారికి రక్షణ దయచేయండి అయ్యా తండ్రి. అనేక చోట్ల కురుస్తున్న వర్షాల వలన అంటువ్యాధులు రాకుండా కాపాడండి అయ్యా. చంటి బిడ్డలు, స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడండి ప్రవ్వా. రైతులు పంటలు నష్టపోకుండా, పశువులు రోగాల బారిన పడకుండా కాపాడండి దేవా. ఇల్లు లేని వారికి, అనాథలకు నష్టం కలగకుండా సహాయం చేయండి తండ్రి. వర్షాల వలన నష్టాలు కలగకుండా మేలు జరిగించి నీ దీవెన వర్షాలు కురిపించండి అయ్యా. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకల యందు క్షేమం దయచేసి మా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మాకు తోడై ఉండండి అయ్యా. మా ఆరోగ్యంలో నీ కృపా కనికరము, క్షేమము దయచేసి మా సరిహద్దులు విశాలపరిచి మీ పరిశుద్ధాత్మ యందుల ఆనందమును ప్రతిదినము మేము అనుభవించుటకు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ఆకాశ వాకిన్లు విప్పి ఆశీర్వదించమని ఈ మా ప్రార్థన మా రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు, సమాధానము మనందరిపై ఉండునుగాక. ఆమెన్.